పెద్ద లేదు, గురువు దైవం లేదు. అందరూ ఒకే రీతిగానే ఉన్నారు యెరూషలేములో. ఆ స్థితిలో ఉన్నవారు అతనికి పనికిరాల. లోకము కదా, లోకములో ఉండేవాడు ఏం చేస్తాడు ఇప్పుడు కూడా. ఈ లోకములో ఉండిన తర్వాత యెరూషలేములోకి వచ్చి యెరూషలేములో ఏ రీతిగా ఉన్నది. ఒక ఆయన అన్నాడు, మీ యొక్క సావాసానికి మేము రాలేమయ్యా, మేము తట్టుకోలేము, ఇది చాలా కష్టము, చాలా ఇరుకు, చాలా ఇబ్బంది, ఏదైనా చాలా కష్టం ఉంటుంది, మేము రాలేమయ్యా, మేము ఉండలేము. ఇప్పుడు నయ్యం 1 గంటకి అయిపోతుంది, వెళ్ళిపోతున్నాం. 4 గంటల దాకా ఉండేవాళ్ళం ఇదే మందిరంలో. ఎక్కడికి వెళ్తున్నాడు? ఎరుకో నుండి ఎరుకోకు నుండి యెరూషలేముకి వెళ్ళి యెరూషలేములో బలాన్స్ లేక ఎరుకోకి వెళ్ళిపోతున్నాడు. లోకానికి వెళ్ళిపోతూ ఉన్నాడు. లోకానికి వెళ్ళిపోతున్నా ఈ వ్యక్తి ఏమైనా మార్గంలో వెళ్ళిపోయినాడా? లేదు. ఎక్కడికి వెళ్ళాడు? మార్గ మధ్యలో పోయాడు. దొంగలు వచ్చారు, కొట్టారు, బట్టలు దోచుకున్నారు, పొలంతో వదిలిపెట్టి వెళ్ళిపోయినాడు. మనం ఎక్కడుండేవారమే? మరణ ఛాయల్లో ఉన్నవారిమి, అంధకారంలో ఉన్నవారిమి, అజ్ఞానంగా ఉన్నవారిమి. ఆ స్థితిలో ఉన్న మనం ఏం తీసుకొచ్చాడు? లోకాన్ని. ఆ స్థితిలో నుండి యెరూషలేముకి చేర్చాడు. మనం సియోనులో ఉన్నాం. ఇంకా నీకు సియోనులో ఉంటే నీకు యెరూషలేములో నుండి తర్వాత నీకు ఎరుకో, నీకేం పని? ఎరుకో వదిలిపెట్టావు కదా. ఎరుకోకు వస్తున్నాడు కాబట్టి కొట్టారు, తన బట్టలు దోచుకున్నారు, వదిలిపెట్టి వెళ్ళిపోయినాడు. యాజకుడు వస్తున్నాడు, చూశాడు, వెళ్ళిపోయినాడు. యాజకుడు లేవీయుడు వచ్చాడు, చూశారు, పక్కకి వెళ్ళిపోయినాడు. సమరయుడు వస్తున్నాడు. సమరయుడు ఎక్కడి నుంచి వచ్చారు? పరలోకంలో నుండి భూలోకానికి వచ్చాడు. భూలోకంలో ఏ రీతిలో ఉన్నాం? పడిపోయిన స్థితిలో ఉన్నాం. మనము ఎక్కడున్నామంటే చదవవసరం లేదు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 16వ వచనంలో వాళ్ళు ఎక్కడ మరణ ఛాయల్లో ఉన్నారు. ఎక్కడున్నారు? మరణ ఛాయల్లో ఉన్నారు, చీకటిలో ఉన్నారు, అజ్ఞానులుగా ఉన్నారు. దేవుడు అంటే తెలియదు వారికి. భయంకరమైన స్థితిలో ఉన్న వారిని దేవుడే వచ్చాడు. యేసుక్రీస్తు వారు లోకంలోకి వచ్చి గలిలయ, యూదయ ఆ మార్గంలో ఆయన నివాసం ఉండి మరణ ఛాయల్లో ఉన్నవారిని లేపాడు. ఎక్కడున్నారు వాళ్ళు? మరణ ఛాయల్లోనే ఉన్నారా? లేరు. అక్కడి నుండి తప్పించాడు, తీసుకొని వచ్చాడు బయటికి. ఎవరున్నారు వాళ్ళు? మన స్థితి ఎక్కడుంది? తీసుకొని వచ్చాడు యోహానును, ఇక్కడ అందరినీ కూడా. యోహాను, ఆంద్రయ వీళ్ళందరం చేశారు. అయ్యో మేము ఉండలేమయ్యా, మా వృత్తి చేపలు పట్టే వృత్తి, మేము పాపం వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్ళిపోతాం? చేపలు పట్టడానికి వెళ్ళిపోతాం. మనం కూడా అట్నే ఉన్నాం. ఇంతకు ముందు మా ఆఫీస్ ఉండేది, ఇప్పుడు ఉంది. ఒక ఆయన ఉండేవాడు. ఆయన బాప్టిస్టు నాయకుడు అంట. వాళ్ళు బాగా పోయేవాడు. మా అదే ఆఫీసు, ఒక ఆఫీసు వచ్చి 40 మంది ఉంటారు. దాంట్లో ఆయన టీచరు ప్లాన్లు గీస్తాడు. కొద్ది రోజులు అయిన తర్వాత ఏమైనాడు? శుద్ధి సంఘంలోకి వెళ్ళిపోయినాడు. శుద్ధి అంటే క్రైస్తవుడు కాదు, నేను ఇన్నుడని వెళ్ళిపోయినాడు.
పోయాడు, కొద్ది రోజులకి అయిపోయినాడు, పోయాడు పేరవులు. ఇప్పుడు కూడా అదే ఉంది, మనకి ఏం లేదనుకోబాకండి, ఉంది. ఈ సియోనుకి వచ్చి మనం తట్టుకోలేమని వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు, వస్తున్నారు, పోతున్నారు, చేస్తున్నారు. అందుకని ఆ సమరయుడు అంటే ఎవరు? సమరయుడు అంటే యేసు క్రీస్తు వారే. ఎక్కడుంది ఆ మాట అంటే, ఎక్కడుంది? యోహాను సువార్తలో చూస్తే 11వ అధ్యాయము ఇక్కడ 6వ వచనం చదవండి. యోహాను సువార్త 11వ అధ్యాయము 39వ వచనం. చాలు. ఎక్కడి నుంచి వచ్చాడు ఈ మనిషి? పరలోకంలో నుండి వచ్చాడు. ఏ రీతిగా వచ్చాడు ఆయన? ఇప్పుడు ఎవరు పంపారో చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 57వ వచనం చదవమ్మా. చాలు. ఎవరు పంపారు ఇన్ని? రాసుకోండి, నీళ్ళుకో ఉండబాకండి. ఎవరు పంపారు ఇన్ని? ఆయన పంపాడు. ఎవరు పంపారు? ఎక్కడున్నాడు ఈ మనిషి? మరణ ఛాయల్లో ఉన్నాడు. అంధకారంలో ఉండే ఆ మనిషిని కనికరించడానికి తండ్రి పంపాడు. తండ్రి చిత్తాన్ని పంపాడు అక్కడికి. తండ్రి లోకానికి వచ్చి మన కొరకు సిలువలో బలి అయిపోయినాడు. రక్తాన్ని కార్చాడు. శరీరం అంతా దున్నబడిపోయింది, రక్తమయమైపోయింది. చూడటానికి లేదు, స్వరూపమైన సొగసైన లేదు, వ్యసనాకాంతుడు అయిపోయినాడు. ఏమైపోయినాడు ఇప్పుడు? ఏమిటికైనా తండ్రి పంపించింది లోకానికి పంపిస్తే ఈ మరణ స్థాయిలోకి ఎందుకు పోయినావు నువ్వు? ఏమి చేస్తున్నావు నువ్వు? చనిపోయిన వ్యక్తి నీకేం సంబంధము? ఆయన కొరకు నీ ప్రాణం ఎందుకు పెట్టావు? నువ్వు ఎందుకు మరణం ఎందుకు పోయినావు? ఎందుకు బలైనావు? రక్తాన్ని కార్చావు, ఎందుకు అయిపోయినావు? లోకానికి పంపి లోకంలో మానవుడు ఎట్లా ఉన్నాడు? మరణ స్థాయిలో ఉన్నవాడిని రక్షించాడు. మరణ స్థాయిలో నుండి విడుదల చేసినాడు. మరణంలో నుండి విడుదల చేయటానికి వచ్చాడు లోకానికి. నీవు నేను ఎట్టున్నా పడి ఉండే చోట్లే పడి ఉండి భయంకరంగా స్థితిలో ఉండి పడి ఉండి తీసుకొని వచ్చి గాయములు కట్టి చక్కగా వాహాన్ని ఎక్కించుకొని పోటవారి ఇంటికి చేర్చాడు. ఇప్పుడు ఎక్కడున్నాము మనము? పోటకూరు వారి ఇంటిలో ఉన్నాం. మళ్ళీ వస్తాడు. మనకి కావాల్సిన యొక్క అంతా ఇచ్చేసి ఎక్కించుకోపోతాడు. ఎక్కడికి వెళ్తాడు? పరలోకానికి వెళ్ళిపోతాం పిల్లరా. ఆ రీతిగా ఆయన ప్రేమించాడుగా. యోహాను సువార్త 8వ అధ్యాయము 10వ వచనం చదవమ్మా. చాలు. ఇప్పుడు ఎవరు వచ్చాడు? దేవుడు వచ్చాడు. దేవుడు ఎక్కడున్నాడు? ఇక్కిరిసి ఉన్నారు జనం. ఏం చేస్తున్నాడు యేసుక్రీస్తు వారు? చూసుకొని రాస్తా ఉన్నాడు. రాస్తా వచ్చిన యొక్క వ్యక్తి
ఇప్పుడు ఏమైనా ప్రశ్న వేస్తున్నారు యేసుక్రీస్తు వారికి? ధర్మశాస్త్రము, మోసే ధర్మశాస్త్రము పాపములో ఉన్నవాడిని రాళ్లతో కొట్టి చంపాలి. ఏం రాయింది? జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ వీళ్ళు ఏమి చేస్తున్నారు? యేసుక్రీస్తు వారు రాస్తున్నాడు, నేల మీద రాస్తూ ఉన్నాడు. పరిసయ్యులు సద్దుకయ్యులు ఏం చేశారు? పట్టుకొని వచ్చారు ఒక స్త్రీని. ధర్మశాస్త్రము రాళ్ళగొట్టి చంపాలి ఆమెని. నువ్వేం చెప్తావో చెప్పు. మోసే ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? చంపాలి. నువ్వేం చెప్తావో చెప్పు. రాసుకుంటా ఉన్నాడు ఆయన. మీలో పాపము లేనివాడు మొట్టమొదట రాయి వేయండి. ఎవరు? జాలి కనికరం కలిగిన గొప్ప దేవుడు. మీలో పాపము లేని వారు ఎవరో అట్టువారు వేయండి. ఇక్కడ రాస్తూ ఉన్నారు. ఒకరి మీద ఒకరు వెళ్ళిపోయినారు. వాడు చాలా మంచోడుగా, రాయి వేయొచ్చుగా. మీలో పాపము లేనివాడు మొట్టమొదట రాయి వేయి. ఏం చేశారు? చేశారా? వెళ్ళిపోయినారు. పోయింది, నిలబడింది. అందరూ వెళ్ళిపోయినారు. ఒక్కటే నిలబడింది. ఇప్పుడు ఏమంటున్నారు? అమ్మా, నీకు శిక్ష విధింపలేదా? లేదు ప్రభు. ఎంత చక్కగా ఉంటున్నాడు. అమ్మా అంటున్నాడు. వాళ్ళేమో వ్యభిచారంతో పట్టుకున్న స్త్రీని తీసుకొని వచ్చి నిలబెడితే ఈయన అమ్మ అంటున్నాడు. మనం అంటామా? అదే మనిషి భయంకరమైన వ్యక్తి అంటాము. ఆయన అల్లా, అమ్మా నీలో పాపము లేదు, ఎవరు కూడా వాళ్ళు నీ మీద వేయలేదా? లేదు ప్రభు. చక్కగా, నేను కూడా నీకు శిక్ష వధింపను, ఇక నా పాపము చేయువాక. చెప్పేసి ఎవరు చెబుతారు? నీవు మన కుటుంబంలో సరి లేకపోతే మనం చెప్తే వింటారు ఎల్లరూ. పోవాయా, మాకు చెప్పేది. నా దారి నాదే, నీ దారి నీదే. నువ్వు కన్నావు అయిపోయింది, చార్జ్ అయిపోయింది. వయసు వచ్చింది, నా ఇష్టం. చక్కగా మాట్లాడుతూ ఉన్నాను. నేను నీకు శిక్ష విధింపను. ఎవరు వీళ్ళు? భయంకరమైన వ్యక్తులు వీళ్ళు పట్టుకొని వచ్చారు. ఒకరి మీద ఒకరు సాడీలు, ఒకరి మీద నెమ్మది లేదు, ఒకరికొరు సమాధానం లేకుండా ఏం చేస్తున్నారు? రాయి వేయటానికి వచ్చారు. ఎందుకు వేయకూడదు? ఇప్పుడు ఏ రీతిగా ఉన్నది? అందుకనే అక్కడ ఏమంటాడో 1 కొరింథీ 11వ అధ్యాయం 19, 18 వచనం చదవమ్మా. చాలు చదువుకోండి. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ వీళ్ళు ఎవరు? కోరింథీలో ఉన్న వారికి సమాధానం లేదు, నెమ్మది లేదు, సమాధానం లేదు. ఒకరి మీద ఒకరు ఏ రోజమో చెప్పుకుంటాను. అట్నే ఉంది దేశంలో కూడా. ఈ బ్రోను చూసిన అట్నే ఉంది. నేను మొన్న ఒంగోలుకు పోయాను, ఏమి లేదండి. చక్కగా ఆ దైవజనుడు యాన్నో పక్కన కూర్చున్నాడు. మెసేజ్ బెదర్స్ చెప్పారు, ఏమి లేదు. వాళ్ళు చెల్ల పెట్టుకొని ఉన్నవారు లేరు. 4 రోజులు ఉన్నాము మేము అక్కడ. నైట్ చెల్ల పట్టుకునే వాళ్ళు లేరు, బయటికి పోయేవాళ్ళు లేరు, బయట వ్యవహారాలు చేసేవాళ్ళు ఎవరు లేరు. ఆయన కూడా కూర్చొని లేయలే. నేను డేవిడ్ని అడిగిన, సేవకుడు కొడుకుని,
అంకులు మేమే చూస్తున్నాము, చక్కగా చెప్తున్నారయ్యా వాక్యం అన్నారు. చాలు అనుకున్నాం. లేయలేదు ఒకరు కూడా, ఆయన లేయలేదు, బ్రదర్స్ లేయలేదు, ఎవరు లేయలేదు. లేచిన తర్వాత సాపలు ఏం చేయాలి? సాపలు ఎత్తమని అన్నాడు చావుకుడే. అసలు కన్ను మూసి కన్ను తెరిచారు కదా, సాప ఒకట్లేదు. పెద్ద మందిరం అది, సాపలు లేవు, అన్ని చుట్టి పారేసేసారు. అయిపోయింది. ఇక్కడ ఒకరికొకరు సంబంధం లేదు, ఒకరికొకరు విరోధము స్వభావం కలిగింది. అందుకని కోరిందులో ఉన్నవారికి ఒకరికొకరు సమాధానం లేదు, ఒకరికొకరికి నెమ్మది లేదు. విరోధం స్వభావం, నేను పెద్ద తగలబెట్ట ఈ పెద్దతనం బాగాలేదు సీఎంలో. ఇంకా నేను రోగుని, నేను బల్ల పంచాలా, నేను డబ్బులు పంచాలా, నేను బోధ చేయాలా, ఇది కొట్టుకోసి వస్తున్నారు. కానీ దేవుడు నా కొరకు ప్రాణం పెట్టాడు అని లేదు. కోరిందులు అట్నే ఉంది, చూసుకున్నారా? బైబిల్ చూడండి. ఒకరికొకరు పోసుకోలేదు, నేను పెద్ద. ఇక్కడేం చదువుతున్నారు? వాళ్ళంతా నీతిమంతులు బలలో వచ్చారు, వాళ్ళు రాయమంటే ఎందుకు లేదు, సమాధానం లేదు. అందుకని ఏమన్నాడు అక్కడ? ఇక్కడ మనం చూసుకుంటే అదే అధ్యాయంలో ఏ రీతిలో ఒకరికొకరు పోసుకోవటం లేదు. అందుకని ఏం చెప్పాడు? 11వ అధ్యాయం 28వ వచనంలో చూస్తే, కాబట్టి మీరు చాలు. ఇక్కడ ఏ రీతిగా అంటాడు? అపొస్తలుడైన పౌలు, వీళ్ళు కొట్లాడుతున్నారు కదా, యజమాడుతున్నారు కదా, ఎందుకు వారికి పోరాటం జరిగింది? నేను గొప్పవాడి రాయొచ్చుగా, నీతిమంతుడు రాలుగా, నువ్వు మంచివాడుగా, నీకెందుకు? చెప్పులేమో అట్నే ఉండాలి. పెట్టులు పెట్టేవాళ్ళు లేరు ఇప్పుడు. నీ పని ఏమైంది? ఏమిటికి వచ్చావు? నేను ఏమిటికి ఎందుకు ఏర్పరుచుకున్నాడు నిన్ను? ఒక ఆయన ఉండేవాడు, ఇంజనీర్. ఏడుకు ఒకసారి 2 సార్లు వచ్చాడు. మార్కాపురంలో మా అబ్బాయి ఉండేవాడు అక్కడ. ఇప్పుడు ఏమన్నా ఉండడు. ఆయన చెప్పుల సిస్టర్స్ అంతా పడితే అన్నీ వరుసగా పెడతాడు. ఇంజనీరు వాళ్ళు చెప్పులు మోయాల్సిన అవసరం ఏమొస్తుంది? నేనే ఆ చెప్పులు నేను ఎత్తుకొని. ప్రియ సహోదరులారా, మన జీవితంలో ఏ రీతిగా ఉంటుంది, ఏ రీతిగా మన జీవితం ఎట్లా ఉంటుంది? అందుకని మన జీవితంలో కూడా వారు నెమ్మదిలేని పరిస్థితిలో ఉన్నాం. మన జీవితం సరిలేదు, మన ఆలోచన సరిలేదు. మన దేవుడు ఎట్టటి వాడు? 103:18 కీర్తనలు 103:8 వచనం చదవమ్మా. ఎట్టటి వాడు? దయ కలిగిన వాడు, ఎంత కృపగలిగిన వాడు, దయా కనికరము సమాధానం కలిగిన దేవుడు. ఏ వాక్యం చెబుతున్నావు? ఎవరికి అనారోగ్యంగా ఉంది, ఏదో చెప్పుకుంటూ పోతున్నావు, ఎవరికి ఆనందం అన్నది? ఆయన ఏమన్నా గొప్ప దేవుడు. ఆ దేవుడు లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి రక్తానికి వచ్చి ఆ దేవుడు ఇక్కడికి వచ్చి ఎందుకు వస్తాము? మన వాడికి ఏమిటికి వస్తాము మనం? అమ్మలారా ముందరు కూర్చోండిరా, యవనస్తులు అంటే ఆడ కూర్చున్నాడు. నువ్వెవరో నువ్వు చెప్పటానికే ఎవరు చెబుతారు మీకు? యవనస్తులు ఆడ కూర్చుంటారు, ముందరు కూర్చోవాలి. ఒక ఆయన అన్నాడు అనుకో, ఆమె కూడా రావటం లేదు. ఇప్పుడు ఎవరికి నష్టము? ఎవరికి నష్టం చెప్పండి? నువ్వు ఎవరి మీద అలిగావు? దేవుడి మీద అలిగావు. అతను మనుషుడు ఏమి చేయలేడు. దేవుడు ఒకరోజు నీకు పాఠం అర్థాన్ని నేర్చుకుని
70 నుండి ఇప్పుడు ఎన్నేళ్ళు లెక్కేసుకో పుట్టినాడు. ఎనుకొండకు వచ్చి మేము 3 జిల్లాలు మాది. మా జిల్లా వాళ్ళు మా బంధువులు లేరు, మా రక్త సంబంధం లేరు, ఎవరు లేరు. సంఘమని కలిపెట్టుకొని ఉన్నాం. ఎక్కడికి పోతామంటే దేవుడు సమయం వల్ల. అర్థమవుతుందా? ఏమంటే చదువు, మళ్ళీ చదువమ్మా మాట. దయగలిగిన పూర్ణుడు, దీర్ఘశాంతుడు. అది ఆ దేవుని ఆరాధించడానికి వచ్చావు నువ్వు. నేను ఎదురు చెప్తాను, నేను చెప్పులు మోసేవాడినా, నేను ఇడ్లు పెట్టేవాడినా, నేను మైక పెట్టేవాడినా. ఇది మనం నేర్చుకుంది. నువ్వు లేకపోయినా, నేను లేకపోయినా, చావుకుడు లేకపోయినా, సంఘంలో ఉన్న ఒకరి చేత పరిచర్య చేస్తాడు, తప్పదు. నేర్చుకోండి. ఎంత గొప్ప దేవుడు! ఆ దేవుడు నిన్ను నన్ను రక్షిస్తాడు కాదు, ఏ మనుషులు రక్షిస్తాడు అయ్యా నిన్ను? ఏ దేవుడు నీకు ప్రాణం పెట్టాడు? నన్ను పడిపోయినాను, ఎముకలు ఎన్నుపోస రక్తం కారుతుందంట, ఎముకలు పక్కకి నేను ఇరిగిపోయాను. ఎన్నో రోజులు కాదు, ఇప్పుడు 4 నెలలు నువ్వు జాగ్రత్తగా ఉండమని చెప్పారు. ఎవడు రక్షించాడు? సాకుడు కానీ పెద్దలు కానీ వస్తారు, అన్నా బాగున్నావులే, దేవుడు సాయం చేస్తాడు నిన్ను అనేవాళ్ళు. అంతే. అది నన్ను రక్షించింది వారు ఎవరు? దీర్ఘశాంతుడు. ఆ దేవుడు రక్షిస్తాడు. ఎవరు రక్షిస్తాడు? నీలుకుంటావు మనం. నీలుకుంటే నువ్వే నష్టపడతావు. జాగ్రత్త. మన జీవితంలో చూస్తే ఏ రీతిగా ఉన్నది చూడండి. అదే అధ్యాయంలో 2వ వచనం చూడు తల్లి. నా ప్రాణమా, చాలు. ఆయన ఎన్నో మేలు చేశాడు, ఉపకారం చేశాడు. దీర్ఘశాంతుడు ఎన్నో మేలు చేశాడు, ఎన్నో ఉపకారం చేశాడు. మరణం నుండి తప్పించాడు, మరణ స్థాయిలోనే విడుదల చేశాడు. ఎక్కడ ఉన్నావయ్యా నువ్వు? పోతే ఎవరి మీద పోతే మాకేమి చూస్తా ఉన్నాడు. ఒక రోజున ఎవరో మోసా, లేకపోతే సావుకుడా, లేకపోతే మునియా, లేకపోతే పెద్దలా అంటే ఎగిరిపోతారు వీళ్ళంతా. తాతకాలేమో మనము అంతలా ఇప్పుడు వాళ్ళు కొట్లాడు కోసం వస్తున్నారు. ఎందుకు? డబ్బుల కోసం. డబ్బులు లేకపోతే ఎందుకు వస్తారా? పోట్లాడతారా? ఒక్కొక్కరు డబ్బులు ఇస్తున్నాడు, కాళ్ళు కొని పెడుతున్నాడు, కొంతమందికి డబ్బు ఇస్తున్నారు, ఎంత చేస్తారు, లగుదలుతున్నారు. ఇప్పుడు ఎవరో ఫలాని మా అన్నా అని. డబ్బు లేకపోతే ఎవరు రారు. ఎనుకొండలు లేరు. ఎనుకొండ దేవునికి వాళ్ళు వస్తున్నాడు. దేవుడు కాపాడాడు, కనికరించి. ఆ దేవుడు ఏ రీతిగా ఉంది, అందుకని ఏ రీతిగా రాస్తున్నాడు. అందుకని యోహాను ఆ యొక్క ఎఫెసీయులకు రాసిన పత్రిక ఏ రీతిగా వస్తున్నాడో చూడండి. 2వ అధ్యాయము 6వ వచనం చదువమ్మా. ఎన్ని ఉపకారం చేస్తున్నాడు నీకు నాకు. ఎన్ని ఉపకారాలు చేస్తున్నావు, మర్చిపోయినావా నువ్వు? ఏం ఆరాధన చేస్తున్నావు నువ్వు? ఏంది నీ ఆరాధన? చెప్పిన వాక్యం ఏమిటి? నువ్వేం ఏదో చేస్తా ఉన్నావు. నాకెందుకులే, పాడింది పాడరా పాచిపల్ల దాసరి. ఇది వేసినాడు కొందరు, వేసిన దగ్గర వేసే అంతే. సువార్తలు బాగా వచ్చాడు. ఎందుకు ఆగిపోయినావు? ఎవరు చూసి ఆగిపోయినావు? ఏమిటి చూసావు? అందరూ చూసావు. దేవుడు నీతో మాట్లాడటం లేదా? దేవుడిని నీ హెచ్చరించలేదా? నాకు మాట్లాడుతూనే ఉన్నాడు. ఏం బలక లేవా? ఇవి పోరాటం జరుగుతుంటే నేను లేయలేనయ్యా, సొరుగు వస్తుంది. నేను ఇంట్లో కూడా నా పిల్లవాడు కాబట్టి అన్నం చిన్న గిన్నె కూడా కడుగుతాడు, ఇప్పుడు కూడా కడుగుతాడు. అడగా నేను అవసరం. ఆయనే చేసేది. ఇప్పుడు
ఇప్పుడు నిలబడ్డానంటే నాకు కూడా షేక్ వస్తూనే ఉంటుంది. నానా బయటికి బాబొద్దు, పడిపోతావు ఎక్కడన్నా, పడిపోతే మనకు దిక్కు లేదు. వాటర్లో అన్నం తెస్తాడు, నాకు ముద్ద పెడతాడు, నీళ్లు కాచి పెడతాడు, నా బట్టలు ఉతుకుతాడు. ఎవరు చూస్తారు? ప్రేమించిన వాళ్ళు అందరూ వెళ్ళిపోయినారు. అందరికీ తెలుసు. కొంతమందికి అక్కడ, మీకు కొంతమంది తెలియదు. అట్ట ప్రేమించాను. ప్రేమించిన వాడిని ఏమైతే ఏరు చేసేస్తాడు. ప్రియ సహోదరులు, ఆయన ఎన్ని ఉపకారాలు చేస్తున్నాడు మనకు. ఎందుకు నువ్వు ఎవరి మీద అడిగావు? ఎంతమంది ఈ రోజున ఎంతమంది ఇళ్లలో ఉన్నారు, ఎంతమంది సీయోనికి వచ్చారు. ఏ రీతిగా ఉన్నది చూడండి. ఇక్కడ చూస్తే కీర్తనలు 62 రెండవ వచనం చదువమ్మా. 5వ వచనం, 62 5వ వచనం కీర్తనలు అమ్మా. చాలు. ఏ రీతిగా దగ్గర మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ ఏ రీతిగా మాట్లాడుతున్నాడు? తగ్గించుకున్నాడు. ఎవరు? దేవుడు ఎంత ఉపకారం చేస్తూ ఉన్నాడు, ఎంత మేలు చేస్తున్నాడు. ఏ రీతిగా ఉన్నావు? బలలో పాల్పొందటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? లేకపోతే పొందొద్దు, పోవద్దు. దేవుడు నీకు అంటికి తగ్గించుకొని బలలో పాల్పొందు. ఆరాధన కూడా ఇష్ట ప్రకారం నా ఇష్ట ప్రకారం చేయటానికి చేయబాకండి. వినడం, చెప్పిన వాక్యాన్ని ప్రకారం 2 మాటలు పెద్ద ప్రార్థన కూడా గుప్తంగా ఉండాలి. ఆ ఒంగోలు జనాలు 2,000 మంది. ఎంత చేస్తే ఎంత అయిపోద్ది. కొంతమంది వెనకుండేవాళ్ళు శిస్తుకు కూడా ఏం చేయరు. మన జీవితంలో ఏ రీతిగా ఉన్నది. అందుకని యోహాను సువార్త 8వ అధ్యాయం 4వ వచనం చదవమ్మా. యోహాను సువార్త చాలు. ఎందుకంటే ఇందాక ముందుగా నేను చెప్పలేదు కాబట్టి ఇప్పుడు చెప్తున్నా. దాన్ని ఏం చేయాలి? రాళ్ళతో కొట్టి చంపాలి. భయంకరంగా వేసాడు వాళ్ళు. మనోళ్ళు కూడా ఉన్నారు చాలామంది. ఇక్కడ తగలాట వచ్చే విశ్వాసాన్ని అక్కడ పెడతారు. తగ్గిస్తారు విశ్వాసాన్ని. తగ్గించుకొని రా పోట్లాడదాం, రా కొట్టుకుందాం, రా నీరుకుందాం. ఇది విశ్వాసాలు. ఏమిటి? నీ దేవుడు మాట్లాడలేదా నీతోటి? నేను హెచ్చరించలేదా? నువ్వు యేసుక్రీస్తు కుమారుడు అని చెప్పావు కదా, ఎందుకు పోరాడతావు? ఒక ఆయన ఉండేవాడు, ఖమ్మంలో ఉన్నాడు ఆయన. మేమిద్దరం ఒక ఆఫీసర్, చాలా మంచివాడు. ఆయన గుంటూరు. భార్యకి మెంటలు వచ్చింది. మేమిద్దరం కుర్చేళ్ళలో చేసాం, ఒంగోలులో చేసాం, కావిల్లో చేసాం, మళ్ళీ ఒంగోలుకి వచ్చాము. ఇద్దరు ఒక ఆఫీసు. ఆరిద్దరు మేమిద్దరు చేంజ్ అయిపోయినాం. ఆయన ఖమ్మం వెళ్ళిపోయినాడు, నేనేమో ఏనుకొండకు వచ్చాను. చాలా మంచివాడు, పెద్ద ఆఫీసరు. మెంటల్ వచ్చింది భార్యకి. మనం పోతామా? పోమో. నా భార్యని నేను రక్షించుకోవాలి. సీయోని ఎక్కడికి? ఇస్కోల్ ప్రార్థనా మందిరం పోయాడు. ఏమి ఎగురుతూ ఉంది. పోయాడు, ఆరాధన చేసుకున్నాడు, అంతా అయిపోయింది. వచ్చాడు, ఏమో కాముగా ఉంది. మనం పోతామా? దేవుడు ఆ పక్కన పడి నా భార్యను రక్షించుకోవాలా. ఇప్పుడు ఖమ్మంలో ఉన్నాడు ఆయన. ఈ మధ్య నేను ఇబ్రోనికి పోవటం లేదు కాబట్టి ఆయన కలుసుకోవటం లేదు. పిల్లలు ఏ రీతికంటే కొట్లాడబాకండి. మాట ఉంటే మాట మాట్లాడాలి అంతే.
ఒకవేళ నీకు విలువైతే కామ్గా ఉండు, మాట్లాడేటప్పుడు మాట మాట్లాడు. అంతే, కర్రలు కత్తులు తీసుకోవద్దు. మన విశ్వాసం ఎట్టుంది? అనేక వారు ఉన్నారు, కొట్లాడుకునేవాళ్ళు ఉన్నారు. మన దేవుడు రక్షించాడు మనల్ని, మన కొరకు ప్రాణం పెట్టాడు దేవుడు. మనం ఆయన బిడ్డలమే. మనం ఎరుకో వాళ్ళం కాదు, యెరూషలేము వాళ్ళమే. మనం ఏ రీతిగా ఉన్నామో మన జీవితం, ఏ రీతిగా ఉన్నామో మన యొక్క ఆలోచన, మన జీవితం కూడా ఎంత ఉన్నామో మనకు. అందుకని ఇక్కడ చూస్తే కీర్తన 33:21 చదువు ఆపేస్తాం. అమ్మా చాలు. ఎవరయ్యా దేవుడు? సంఘంలో ఉండే పెద్దల, చావుకుడా? ఎవరు? చక్కగా చూడండి. ఎవరు మనకు రక్షించేది? దేవుడు రక్షిస్తాడు. ఆయన నమ్ముకుందాం. నమ్మదగిన వాడు కాదు మానవుడు, కొండెమిలాడేవాడు మానవుడు, అబద్ధమాడేవాడు మానవుడు, అనేక రీతిగా ఉన్నవాడు మానవుడు. వాడిని నమ్ముకోవద్దు. ఏమంటున్నాడమ్మా? ఎవరు చేస్తారు సాయం? ఎవరు చేస్తారు చెప్పండి. తర్వాత ఆయన ఎవరు? నీకు దేవుడు ఎవరు? మనుషుడా? ఎవరు నిన్ను రక్షించేది? ఎవరి వరకు నువ్వు ఆగిపోతున్నావు? ఎవరికి చేయాల్సి పని ఎవరికి చేయటం లేదు. నువ్వు ఏ పని చేసావో అదే పని చేయి, లేకపోతే ఒకరోజు శిక్షిస్తాడు. మనకు తప్పదు. లోబడాలి దేవునికి, లోబడి పరిచయం చేయి, దేవుడు సంబంధిస్తాడు. పెద్ద కోరుకోవద్దు. లేకపోతే నేను పెద్దగా ఉండాలి, నేను పల్లకి లేపాలా, నేను క్యాష్ లెక్క పెట్టాలా, ఇదంతా తీసిపారే. దేవుడు సమయం వచ్చినప్పుడు నిన్ను లేపుతాడు. అది ఎంత నమ్మదగిన దేవుడు! ఏమిటి దేవుడు? నమ్మదగినవాడు. నన్ను రక్షించాడు, మరణాన్ని తప్పించాడు. డాక్టర్ గారు కూడా మునిగి ఉన్నాడు, నా కొడుకు ఉన్నాడు. ఎట్ట బతికేవయ్యా? ఇప్పుడు నిప్పు వచ్చినప్పుడు టాబ్లెట్ ఇచ్చాడు. ఇప్పుడు నిలబెట్టాలి అంటే ఎవరు నిలబెట్టాడు? చావుకుడు అన్నాడు, ఇస్తూ నిలబడతావు అన్నాడు. దేవుడు నిలబెడతాడు. అయ్యా, నిలబెట్టే దేవుడు. ఎవరు నిలబెడతారమ్మా? దేవుడు నిలబెడతాడు. అంతే. దేవుడికి మనం అందరూ కూడా దేవుడు యేసుక్రీస్తు వాడు. అంతే. మానవుని నమ్మదగిన వాడు కానే కాదు. ఇప్పుడు వాళ్ళు ఎవరు? దేవుడే, మానవుడు దేవుడే అయిపోయినాడు. అలా డబ్బు ఈరోజు ఉంటుంది. మా ఇళ్ళ దగ్గర ఉండేవాడు కడప లంకారెడ్డి, కోట్లకి ఈరోజు ఎవరికి వారు అయిపోయారు. ఒక్కరు లేరు, వెళ్ళిపోయినారు. ఎట్టోళ్ళు అటు వెళ్ళిపోయినారు. ఎవరు లేరు. ఆడవాళ్ళకి పోషకటం లేదు. బెదర్స్ అంతా చచ్చిపోయినారు. అమ్ముకున్నాడు, అన్నీ అమ్ముకున్నాడు. ఏమైపోయినాయి? ఆ డబ్బు నమ్ముకోబాకండి. ఈరోజు ఉండి మోసం చేస్తుంది. డబ్బు చూపిస్తుంది, అయిపోతుంది. దేవుడు, మన దేవుడు ఆయన. ప్రాణం పెట్టింది ఆయన, రక్తం కాల్చింది ఆయన. ఆయన నమ్ముకొని ప్రభువులో ఒకసారి చదువమ్మా. 1 కొరింథీ 11:18-28. కాబట్టి అది మనం పరిశీలించుకొని ప్రభువులో చేద్దాం. దేవుడు దీవించుగాక.